హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. చాలా మంది స్మాల్ వాల్యూ ఉన్న షేర్స్ ని రికమెండ్ చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే వాటిని చాలా ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఒపీనియన్ లో వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ షేర్ గురించి చూద్దాం అండ్ ఇలా స్మాల్ వాల్యూ షేర్స్ వల్ల వచ్చే నెగిటివ్స్ కూడా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేర్ లాస్ట్ 1 year లో 275% రిటర్న్, లాస్ట్ 6 months లో 115%, అండ్ లాస్ట్ 3 months లో 90%, లాస్ట్ 1 month లో 20% రిటర్న్ ఇచ్చింది. సో ఇది ఒక మంచి రిటర్న్ ఇస్తున్న కంపెనీ. కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ తర్వాత నుంచి మార్కెట్ అనేది మంచిగా ర్యాలీ అవుతుంది. అందులో చాలా స్టాక్స్ రన్ అవుతున్నాయి. బట్ అందులో మనం కేవలం ఫండమెంటల్స్ బాగున్నవి మాత్రమే గోయింగ్ అహెడ్ హోల్డ్ చేయగలం. అండ్ ఈ స్టాక్ ఇంత రన్ అయినప్పుడు కూడా స్టిల్ ఈ స్టాక్ అనేది చాలా అండర్ వాల్యూడ్ ఉందండి. సో మార్కెట్ చాలా హైలో ఉంది కాబట్టి నేను ప్రెసెంట్ ఓన్లీ అండర్ వాల్యూడ్ స్టాక్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ పడినా కూడా ఇవి ఆల్రెడీ అండర్ వాల్యూడ్, అంటే ఇంకా వాటి యొక్క ఫుల్ కెపాసిటీకి పెర్ఫార్మ్ చేయలేదు కాబట్టి మార్కెట్ పడుతున్నప్పుడు వీటికి పడే స్కోప్ తక్కువ ఉంటుంది. సో ఈ కంపెనీకి ఆర్ఓసి అండ్ ఆర్ఓఈ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్సో వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి మనం రోజు వాడే చాలా యూసేజ్ కి ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటనేవి చూద్దాం. నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ వాల్యూ చిన్నది ఉంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, సో స్టాక్ వాల్యూ చిన్నవి కొందాం అని అనుకుంటున్నారండి. కాకపోతే చిన్న వాల్యూ స్టాక్స్ పెరగడానికి చాలా పేషెన్స్ కావాలి, మీరు హోల్డ్ చేయడానికి చాలా పేషెన్స్ కావాలి. లైక్ చెప్పాలంటే ఇప్పుడు స్టాక్ వాల్యూ అనేది ఒకే వాల్యూ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 months కూడా ఉండొచ్చు. అంత పేషెన్స్ లేని వాళ్ళు అయితే దయచేసి స్మాల్ వాల్యూ స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేయొద్దు. కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నప్పటికీ లాంగ్ టర్మ్ అంటే ఒక 5 years అలా నేను హోల్డ్ చేయగలను అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇలాంటి చిన్న స్టాక్ వీడియోస్ చూసి సింప్లీ మీ పోర్ట్ఫోలియోలో మీరు ఒక 10 companies 20 companies లాంగ్ టర్మ్ కి అన్ని ఒక చిన్న వాల్యూ స్టాక్స్ మాత్రమే బిల్డ్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక్కొక్కసారి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ ఉంటాయి కదండి, అందులో పెర్ఫార్మ్ చేయకపోవచ్చు. అసలు ఒక 2-3 years అవి పెరగకపోవచ్చు. అలాంటి టైంలో మీ పోర్ట్ఫోలియో అనేది పెరగకుండా అక్కడే ఉండిపోతుంది. సో అలాంటి రిస్క్ ఉండకూడదంటే మీరు ఓన్లీ చిన్న స్టాక్స్, చిన్న వాల్యూ ఉన్న స్టాక్స్ తో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదండి, వాటితోనే మీ పోర్ట్ఫోలియో మొత్తం నింపేయద్దు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒకవేళ కానీ ఇలాంటి స్మాల్ క్యాప్ షేర్స్ మేము హోల్డ్ చేయగలము, మాకు పేషెన్స్ ఉంది అనుకుంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ ఇలాగా లో వాల్యూ షేర్స్ అనేవి నేను ఇంకా ఐడెంటిఫై చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ముందుగా కంపెనీ ఏం చేస్తుందన్న చూస్తే వీళ్ళు చాలా రకాల పేపర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. అది కూడా ఏదో ఒక నార్మల్ గా మనం డైలీ రాసుకునే పేపర్ లో లేదంటే చదువుకునే పేపర్లోనే కాకుండా మనం డైలీ వాడే టిష్యూస్ కానీ, లేదంటే నాప్కిన్స్ కానీ, లేదంటే బాత్రూమ్ టిష్యూస్, టవల్ టిష్యూస్ అండ్ డైపర్ టిష్యూస్, ఇలా టిష్యూస్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇది వీళ్ళ ఫస్ట్ సెగ్మెంట్. అయితే వీళ్ళ సెకండ్ సెగ్మెంట్ వచ్చి డెకరేషన్ గ్రేడ్ అని. డెకరేషన్ గ్రేడ్ అంటే మన ఇంటికి వాడే డిఫరెంట్ వుడ్ మీద ఉండే పేపర్ కానీ, లేదంటే ఈవెన్ మన వాల్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ పేపర్స్ వాడుతూ ఉంటారు. అలాంటివి అన్నిటికి కూడా ఈ డెకరేషన్ గ్రేడ్ పేపర్ యూజ్ అవుతుంది. థర్డ్ సెగ్మెంట్ వచ్చి ఫార్మా గ్రేడ్ అండి. హాస్పిటల్స్ లో డిఫరెంట్ పేపర్స్ వాడుతూ ఉంటారు. అంటే ప్రిస్క్రిప్షన్స్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ఒక ప్రొడక్ట్ కొంటే అది ఎలా వాడాలి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ రాసే పేపర్స్ ఉంటాయి, అవి అవ్వచ్చు, లేదంటే కొన్ని మెడికల్ పేపర్స్ అని ఉన్నాయి. సో ఫార్మా రిలేటెడ్ లో కానీ ఫోర్త్ సెగ్మెంట్ కింద సూపర్ క్యాలెండర్ గ్రేడ్స్ అని గ్లాస్ లైన్ ఓఎల్బి పేపర్, సూపర్ వైట్ గ్లాస్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ మీద ఉండే వ్రాపర్స్ టైప్ పేపర్ కానీ, ఇప్పుడు మనం ఒక కాఫీ ఆర్డర్ చేస్తే దాంట్లో షుగర్ వేసుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ సాచెట్స్ ఇస్తారు, సో దానికి వాడే పేపర్, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషాలిటీ గ్రేడ్స్ అని యాంటీ రస్టింగ్ పేపర్, మనం ఇప్పుడు అంటే తుప్పు పట్టిన వాటికి వదలడానికి మనం వాడతాం కదండి, ఆ పేపర్స్ కానీ, బ్లేడ్స్ వాటి మీద ఒక కైండ్ ఆఫ్ చాలా థిన్ లేయర్ పేపర్ ఉంటుంది, అది కానీ, ఇలాంటి వాటికి స్పెషల్ గ్రేడ్ ఆఫ్ పేపర్స్ కూడా వాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ పేపర్. మనం ఏదన్నా ఒకవేళ ఆర్డర్ చేస్తే దాన్ని ప్యాక్ చేస్తారు, ప్యాక్ చేయడానికి వాడే కైండ్ ఆఫ్ రోలింగ్ పేపర్ ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ మనకు తెలిసింది రాసుకునే బుక్స్ కానీ, చదువుకునే బుక్స్ కానీ, ఈ కైండ్ ఆఫ్ ఉపయోగించే పేపర్ ని వీళ్ళు తయారు చేస్తారు. సో వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ పేరు వచ్చేసి పుడింజీ పేపర్. వీళ్ళు మీరు చూసినట్టయితే మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో ఎక్కడో అక్కడ ఏదో ఒక పాయింట్ లో అది ప్యాకేజింగ్ కావచ్చు, లేదంటే రాసుకోవడానికి కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, ఆర్ సమ్ అదర్ పర్పస్ కి మనం యూజ్ చేసే పేపర్ ప్రొడక్ట్స్ ని తయారు చేసే దాంట్లో వీళ్ళు వన్ గుడ్ ప్లేయర్. మనం ఇక్కడ చూపించినట్టు పేపర్ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా వీళ్ళు పుడింజీ హైజీన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయండి వీళ్ళవి. గ్రీన్ లైమ్ గానీ, ఫాజిల్ విరా గానీ, ఎకో లైన్ అని గానీ, లష్ అని గానీ, ఇలాంటి బ్రాండ్స్ ఇక్కడ చూపిస్తున్న డిఫరెంట్ ప్లేసెస్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, హోటల్స్, మనం డైలీ వెళ్ళే ప్రతి ప్లేసెస్ లో, వాష్రూమ్స్ లో మనకి శానిటైజర్స్ కానీ, హ్యాండ్ టిష్యూస్ కానీ, ఇలా వాష్రూమ్స్ లో అవసరమైన బేసిక్ శానిటైజేషన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళు ఇందాక చూపించిన 4 brands ద్వారా అందిస్తున్నారు. సో వీళ్ళు టోటల్లీ చెప్పాలంటే 2 segments అండి. ఒకటి వచ్చి పేపర్ సెగ్మెంట్ అండ్ హైజీన్ సెగ్మెంట్ లో ఉన్నారు.
పేపర్ సెగ్మెంట్ లో కూడా ఆల్మోస్ట్ 6 to 7 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ పేపర్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే హైజీన్ లో కూడా ఒక 4 బ్రాండ్స్ తో వీళ్ళు హైజీన్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫండమెంటల్స్ చూస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చి 409 crores. సో ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ వీళ్ళ దగ్గర అప్పు పెద్దగా లేదు. ఓకే 49 crores అప్పు ఉంది, బట్ వీళ్ళ ఫ్రీ క్యాష్ లో 82 crores ఉంది. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఇండస్ట్రీ PE 23 లో ఉంటే స్టాక్ PE అనేది ఆల్మోస్ట్ అరౌండ్ 5.9 అంటే 6 అరౌండ్ లో ట్రేడ్ అవుతుంది. సో కంపెనీ అనేది ప్రస్తుతానికి అండర్ వాల్యూడ్ గా ఉంది. నేను ఇందాక చెప్పినట్టు మీకు నేను చెప్పే ప్రతి స్టాక్ కూడా అండర్ వాల్యూడ్ స్టాక్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ అనేది హై లెవెల్లో ఉంది కాబట్టి. ఇంకా ప్రస్తుతానికి ఇంకా చాలా స్కోప్ ఉన్న కంపెనీస్ మాత్రం మనం పిక్ చేసుకుంటే కిందకి డౌన్ సైడ్ పడడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది, బట్ పైకి పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్ లో. అండ్ ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పారామీటర్స్ వీళ్ళ ROE అనేది లాస్ట్ 5 years లో 11%, 3 years లో 11.6 అండ్ కరెంట్లీ ROE అనేది 17. అంటే ఈక్విటీ మీద రిటర్న్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇంత తక్కువ వాల్యూలో ఉన్న షేర్ కి ROCE కానీ ROE కానీ అబౌట్ 10 ఉండడం అనేది చాలా మంచి పాజిటివ్ ఆస్పెక్ట్. ఇప్పుడు వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూద్దాం. వీళ్ళు 2016 నుంచి మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నారండి. 2016 నుంచి మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 2020 వరకు స్లోగా గ్రాడ్యువల్ గా వాళ్ళ సేల్స్ అనేవి అయితే రైజ్ అవుతూ వచ్చాయి. బట్ తర్వాత కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అవడం వల్ల వాళ్ళ సేల్స్ తగ్గాయి, బట్ స్లోలీ మళ్ళీ వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. బట్ ఇక్కడ చూడాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళ EPS చూడండి. ఫస్ట్ 2016 లో 1 దగ్గర ఉన్న EPS గ్రాడ్యువల్ గా 2 and 3 అండ్ ఈ ఇయర్ లో ఇప్పుడు 4.7. సో EPS అనేది మంచి గ్రోత్ అవుతుంది. సో EPS గ్రో అవుతుంది కాబట్టి పర్ షేర్ ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్ లో కూడా షేర్ పెరిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళకి జస్ట్ మార్కెట్ లో 10 crore షేర్స్ ఉన్నాయి అండ్ రిజర్వ్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. యాజ్ సెడ్ బారోయింగ్స్ పెద్దగా లేవు అండ్ లాస్ట్ ఇయర్ తో ఉన్న అప్పుల కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా అప్పులు తగ్గించారు. అండ్ మనం మాట్లాడుకున్నట్టు ROCE అనేది మీరు చూసినట్టయితే లాస్ట్ 3 years లో కూడా కంటిన్యూస్ గా ROCE అనేది మంచిగా గ్రో అవుతూ వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అండి. ప్రమోటర్ హోల్డింగ్ 2018 లో 67% అరౌండ్ లో ఉంటే స్లోగా వాళ్ళు బై చేస్తూ యాడ్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లో కూడా ఒక స్మాల్ క్వాంటిటీ వాళ్ళు యాడ్ చేశారు. సో 71.2% స్టేక్ ప్రమోటర్ దగ్గర ఉంది. పబ్లిక్ దగ్గర జస్ట్ 28% స్టేక్ ఉంది. సో ప్రమోటర్ దగ్గర ఉన్న స్టేక్ అండ్ ఫండమెంటల్స్ చూస్తేనే కంపెనీకి చాలా హ్యూజ్ స్కోప్ ఉన్నదని అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా క్రిసిల్ వాళ్ళు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ లో వీళ్ళు స్టేబుల్ అని రేటింగ్ ఇచ్చారు. బేసింగ్ ఆన్ వాళ్ళ యొక్క డిపాజిట్స్ కానీ వాళ్ళ ఆస్తులు అప్పులు అన్ని చూసి కూడా సో స్టేబుల్ అండ్ రేటింగ్ ఇచ్చారు. అది కూడా చాలా మంచిగా మనం పాజిటివ్ ఆస్పెక్ట్ గా తీసుకోవచ్చు. ఫండమెంటల్స్ కంపెనీ చాలా బాగున్నాయి కదండి. ఇప్పుడు టెక్నికల్స్ చూసుకుంటే నేను ఇక్కడ వీక్లీ చార్ట్ తీసుకున్నాను. సో ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి ఒక వీక్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వీళ్ళు 2016 నుంచి మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్నారు. సో 2016 లో వీళ్ళు అరౌండ్ 14 rupees లో లిస్ట్ అయ్యారు. అక్కడి నుంచి కంటిన్యూస్ గా రేజ్ అవుతూ ఆల్మోస్ట్ 33కి వెళ్ళింది. బట్ గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూ కోవిడ్ టైంలో వీళ్ళు లోస్ ఆఫ్ 10 rupees అలా కూడా టచ్ అయ్యారు. బట్ అక్కడి నుంచి వీళ్ళు కాన్స్టెంట్ గా రైజ్ అవుతూ ముందు ఉన్న హై వాల్యూ అయిన 34 ని బ్రేక్ చేసి ఇప్పుడు పైన సస్టైన్ అవుతుంది. ఇక్కడ నేను డ్రా చేసిన లైన్ అనేది ముందు ఉన్న హైస్ అన్ని దాన్ని బ్రేక్ చేసినప్పుడు. అండ్ వీక్లీ చార్ట్ లో 50 days మూవింగ్ యావరేజ్ అనేది 200 days మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది. క్లియర్ గా ఇంకా ప్రెసెంట్ ప్రైస్ యాక్షన్ చూడడం కోసం డైలీ చార్ట్ వెళ్తున్నాను. మీరు ఇక్కడ డైలీ చార్ట్ లో చూసినట్టయితే ఇక్కడ డ్రా చేసిన లైన్ ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ హైస్ అండి. సో ప్రీవియస్ హైస్ తర్వాత మంచిగానే సస్టైన్ అయ్యింది. అండ్ మీరు ఇక్కడ ఒక వాల్యూమ్ క్యాండిల్ చూడండి. ఇక్కడ కింద మీకు వాల్యూమ్ చూపిస్తుంది కదా. సో అప్పుడు ఒక మంచి వాల్యూమ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఒక మంచి కన్సల్టేషన్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అయితే కంపెనీకి మంచి యాడ్ లెవెల్స్. ఒకవేళ కానీ ఈ కంపెనీ కానీ మనం యాడ్ చేయాల్సి వస్తే ఏ లెవెల్స్ లో యాడ్ చేయొచ్చు అంటే ప్రెసెంట్ ఉన్న లెవెల్లో ఒక 10 to 20% యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా కిందకి పడితే 50 days మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా మీరు యాడ్ చేయొచ్చండి. సో 40 నుంచి 38.7 వరకు యాడ్ చేయొచ్చు. సెకండ్ యాడ్ లెవెల్ వచ్చేసి రీసెంట్ హైస్ ని బ్రేక్ చేసిందని చెప్పాం కదండి 34, అది సెకండ్ యాడ్ లెవెల్. ఒకవేళ వర్స్ట్ కేసులో మార్కెట్ కండిషన్స్ బాగోక కిందకి పడితే 28 యాడ్ చేయొచ్చు. బట్ నేనైతే ఇంత కిందకి వస్తుందని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ యాడ్ లెవెల్స్ చెప్తున్నాను. 50 days మూవింగ్ యావరేజ్ అనేది మంచి సపోర్ట్ ఇవ్వచ్చండి. ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చాయి కాబట్టి కొన్ని రోజులు ఇక్కడ కన్సల్టేట్ అయ్యి నెక్స్ట్ అయితే మంచి మూవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ అప్ సైడ్ ఛాన్స్ చూసుకుంటే ఇక్కడ నుంచి నేనైతే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఒక 42 అరౌండ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 65, సెకండ్ టార్గెట్ వచ్చేసి 80, థర్డ్ టార్గెట్ వచ్చేసి 100. అండ్ నేనైతే పర్సనల్లీ లాంగ్ టర్మ్ లో ఈ స్టాక్ అనేది ఈజీగా 120, 150 కూడా వెళ్ళగలిగే స్కోప్ ఉందని అనుకుంటున్నానండి. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఈజీగా 100 ఉన్నా కూడా మోర్ దెన్ 100% అండ్ 150% రిటర్న్ ఇచ్చే స్కోప్ అయితే ఉన్న షేర్. ఇదండి ఇవాళ మాట్లాడుకున్న షేర్. బట్ నేను ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక స్మాల్ క్యాప్ షేర్స్ ఆర్ చిన్న వాల్యూ షేర్స్ పెరగాలి అంటే
చాలా పేషెన్స్ కావాలి. సో అంత పేషెన్స్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఆల్సో మీ పోర్ట్ఫోలియో అంతా కూడా చిన్న చిన్న వాల్యూ షేర్స్తో మాత్రం నింపేయద్దు. సో దట్ మార్కెట్ పెరుగుతున్నా కూడా మీ పోర్ట్ఫోలియో పెరగకుండా అలా ఉండిపోతుంది. సో ప్లీజ్ అవాయిడ్ దట్. ఎప్పుడూ కూడా కాంబినేషన్లో యాడ్ చేయాలి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఇది నా అనాలిసిస్ మాత్రమే, జస్ట్ నా వ్యూ మాత్రమే. ఒకవేళ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కానీ బ్యాడ్ అయితే ఏదన్నా పాయింట్లో కంపెనీ ఫాల్ కూడా అవ్వచ్చు. సో మీరు కూడా వీటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ కంపెనీ ఫండమెంటల్స్ మనం చూసుకున్నవి ఎలా మూవ్ అవుతున్నాయని చూడండి. ఒకవేళ కంపెనీ ఫండమెంటల్స్ బ్యాడ్ అవుతుంటే ఎగ్జిట్ అవ్వండి. సో మీరు కూడా ఆన్ టాప్ నా అనాలిసిస్ మీద మీ అనాలిసిస్ చేసి ఒకవేళ నచ్చితేనే దీన్ని బై చేయండి. అంతేగాని ఇది నా రికమెండేషన్ గా భావించద్దు. ఏదన్నా నేను వీడియోలో చెప్పేది అన్ని కూడా నా వ్యూస్ మాత్రమే. ఒకవేళ మీకు కానీ నా అనాలిసిస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ అది ఎనేబుల్ చేయండి. సో దట్ నా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే తెలుస్తుంది. ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ తెలిసేలా చేయండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.